దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీ ముందుండి నడిపించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం రాజులు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 2వ వాక్యం. నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకాధికారి ఎవరు అంటే కనుక యేసయ్య. అధికారుల మీదను అధికారం పొందినవాడైన ఈ లోకములో సాతాను అధికారం ఉన్నప్పటికీ ఆ అధికారాన్ని కంటే మించిన ఉన్నత నామమైనటువంటి యేసయ్య నామం, ఆయన మన మీద అధికారం చేస్తున్నాడు. ఆలోచించుకో. నీవు వారిని అధికారులుగా చేసావు కదా ప్రవ్వా, వాళ్ళు సరిగ్గా పాలించట్లేదు అనుకుంటున్నావా? ఈ లోక అధికారులందరూ కూడా ఎవరో తెలుసా నీకు? దేవుని పరిచారకులు. ఈరోజు దేవుడు మానవుల రాజ్యం పైన, మానవుల పైన ఆయన అధికారి అని ఉన్నాడు. ఆయన అధికారంతో అపవిత్రాత్మను పోగొట్టడానికి నీకు అధికారం ఇస్తానంటున్నాడు. తీర్పు తీర్చడానికి జనులకు అధికారం ఇస్తానంటున్నాడు. సంపూర్ణ అధికారంతో నువ్వు ఖండిస్తే, పై విచారణ చేస్తూ ఉంటే, న్యాయముగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు నీకు నమ్మకమైనటువంటి అధికారాన్ని అప్పగిస్తాడంట. కాబట్టి అధికారులందరూ కూడా ఒక రోజున దేవుడికి నమస్కారం చేయాలని మర్చిపోకండి. ఒకరోజు నువ్వు తీర్పు తీర్చే అన్యాయపు తీర్పు కొరకు ఆయన దగ్గర నిలబడాలని మర్చిపోకండి. కాబట్టి అధికారం ఇచ్చారని నువ్వు ఆనందం కాదు గాని నువ్వు దేవునికి లోబడాలి. అందుకంటున్నాడు నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి అప్పగించుకొని ఆయన అధికారంకు లోబడు. ఇలా జీవించు. నువ్వు బలిమి చేత కాక, దురాపేక్షతో కాక, మీరే మనుషులపైన నీకు అధికారం ఇచ్చినప్పుడు, నీకు సంఘం ఇచ్చినప్పుడు, నీ పరిచారకు ఇచ్చినప్పుడు ప్రభువునైనట్టుండక మందకు మాదిరిగా ఉండండి, లోబడి ఉండండి, దీన మనస్కులుగా ఉండండి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. నీకు ఇచ్చిన అధికారంలో నమ్మకంగా పనిచేయి. అందరినీ సమానంగా చూడు. తీర్పు తీర్చడంలో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళని చూడకుండా న్యాయమైన తీర్పు తీర్చి యథార్థంగా ఉంటే క్రీస్తు నందున్నటువంటి నీకు మీకందరికీ కూడా సమాధానాన్ని అనుగ్రహించి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.